డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన తల్లికి వందనం స్కీమ్ ఇప్పుడు లబ్ధిదారుల్ని సంతోషపెడుతుంది. అలానే ఈ స్కీమ్ అమలు చేస్తున్నటువంటి అంశాల్లో కొన్ని క్లారిఫికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాబోయేటువంటి అంటే జరగబోయేటువంటి అడ్మిషన్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావిస్తున్నారు. అసలు ఏంటి 1వ తరగతిలో చేరబోయేటువంటి పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ అప్లై అవుతుందా? అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరబోయేటువంటి పిల్లలకు కూడా ఈ స్కీమ్ అప్లై అవుతుందా? దీనిపైన ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది? అలానే వర్గాల వారీగా ప్రధానంగా ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చినటువంటి జీవోలోనే ఒక సమగ్రమైనటువంటి అంశాలను ఇందులో పొందుపరిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎంత లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది. ఒకసారి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి మాట తల్లికి వందనం పథకం. తల్లికి వందనం పథకాన్ని ఒకసారి చూస్తే కనుక అంత పర్ఫెక్ట్గా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈ పార్టీకి సంబంధించి కానీ కూటమి నాయకత్వం కానీ పదే చెబుతుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తాం అనేది ఒక క్యాంపెయిన్ కింద నడిపిస్తుంది పార్టీ వైపు నుంచి చూస్తే కనుక. అలానే అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఈ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ముందుగా జూన్ 12 నుంచి ప్రారంభించారు. 8,745 కోట్ల రూపాయలు జమ చేశారు. దీనివల్ల 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలానే ఈ జీవోలో ఇచ్చినటువంటి డేటా ఏంటి, క్లియరెన్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇది తల్లికి వందనం జీవోకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. ఈ ప్రోగ్రామ్ లాంచింగ్లోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆల్రెడీ గైడ్స్, దీనికి సంబంధించినటువంటి లిమిటేషన్స్, అర్హతలు, అనర్హతలు వీటన్నిటినీ పెట్టేశారు. ఇందులో చూస్తే కనుక extending financial assistance of 15,000 rupees per annum per child to every eligible mother or guardian regardless of the number of children for sending their children to schools from classes 1 to 12. So including intermediate education. ఇది ఒక ఇంపార్టెంట్ నిర్ణయంగా మనం చూడాలి. 10వ తరగతి వరకు కాదు, 12వ తరగతి వరకు దీన్ని కన్సిడర్ చేస్తూ నిర్ణయం చేశారు. అలానే ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రెసిడెన్షియల్ స్కూల్స్లో అంటే హాస్టల్స్లో చదివిస్తున్నటువంటి పిల్లలకు కూడా ప్రభుత్వం ఈ సహకారం అందించాలని చెప్పి నిర్ణయం చేసింది. సో దాని ప్రకారం ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ఇవన్నీ కూడా డిసైడ్ చేశారు. ఆ డెసిషన్స్ ప్రకారం అమలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ఓవరాల్గా లబ్ధికి సంబంధించి 67 లక్షల మందిని ప్రభుత్వం డిజిగ్నేట్ చేసింది కాబట్టి లబ్ధిదారుల కేటగిరీలో, అందులో ఆ డేటాను కూడా ఒకసారి మనం సపరేట్గా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా చూపించింది, అంతమంది లేకపోయినా కానీ మిగతావన్నీ కూడా అవినీతి అవుతుంది. అలానే 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఈ 2,000 రూపాయలు మంత్రి నారా లోకేష్ జేబులోకి వెళ్తుందంటూ వైసీపీ కామెంట్స్ చేసింది. దానికి నారా లోకేష్ గారు ఛాలెంజ్ ఇస్తారు. 24 గంటల్లో దాన్ని ప్రూవ్ చేయకపోతే, ఆధారాలు బయట పెట్టకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇది గతంలోనే చెప్పారు, స్కూల్స్ మెయింటెనెన్స్, బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు తీసుకుంటున్నట్టుగా గత ప్రభుత్వ హయాంలోనే అమ్మఒడి స్కీమ్లో కొన్ని గైడ్లైన్స్ చెప్పారు. అవే గైడ్లైన్స్ దీనికి కూడా అప్లై అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి మొత్తంగా ఈ రాజకీయ విమర్శలను పక్కన పెడితే లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే కనుక నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ మొత్తం చూస్తే 54,94,000 మంది, 94,703 మంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ మదర్స్ ఎంతమంది అంటే 35 లక్షల మంది. అంటే ఒక్కొక్కరికి 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6 ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్లో బెనిఫిట్ ఇచ్చారు. కేవలం ఒక్క చిల్డ్రన్ లేదా 2 చిల్డ్రన్ అనేటువంటి ప్రస్తావన లేదు. ఎంతమందిని చదివించగలిగితే, ఎందుకంటే వీళ్ళంతా కూడా బిలో పావర్టీ లైన్ కేటగిరీ కింద ఉన్న వాళ్ళనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఆ పేదరికంతో పోరాటం చేస్తూ కూడా పిల్లల్ని చదివించడం ద్వారా మంచి జీవితాల మీద కలలుగంటున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు అందరినీ ఆదుకుంటామని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఇస్తే, అలానే ఎక్స్పెక్టెడ్ ఎలిజిబుల్ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్లో ఎలిజిబుల్ అడ్మిషన్స్ ఏంటంటే లాస్ట్ టైం జరిగినటువంటి జాయినింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ రేషియో ప్రకారం ఒక ఎస్టిమేషన్ వేశారు. 5,87,265 మంది కొత్తగా జాయిన్ అవుతారనుకుంటున్నారు. అలానే జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అప్రాక్సిమేట్లీ 5,32,485 మంది అని చెప్పి అనుకుంటారు. ఇన్వాలిడ్ రికార్డ్స్ టు బి కరెక్టెడ్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ రివ్యూకి పెట్టారు. అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని, దానికి సంబంధించి ఒక 21,860 మంది ఉంటారని చెప్పని
చెప్తున్నారు. సో అదొక డేటా. దీంతో కలిపి చూస్తే కనుక 7,25,000 మంది అవుతున్నారు. ఇంకొకటి కేసెస్ విత్ నో హౌస్ హోల్డ్ డేటా. హౌస్ హోల్డ్ డేటా లేకుండా ఆగిపోయిన వాళ్ళు ఒక 90,000 మంది ఉన్నారు. 90,851 మంది. సో అది చూస్తే 67,27,164 మంది, వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ మదర్స్ ఎక్స్పెక్టెడ్ ఈ 2 కేటగిరీలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ మదర్స్ ఎస్టిమేషన్ 7,25,000 అనిపిస్తుంది. అంటే టోటల్గా ఈ 42,69,459 ఫ్యామిలీస్ కింద మనం చూడొచ్చు వీటిని. ఇవి ఇండివిజువల్ లెక్కలు అది చూస్తే కనుక ఇక్కడ ఇవి ఫ్యామిలీస్ కింద మనం చూడొచ్చు. ఇన్ని కుటుంబాలకి దీనివల్ల లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పని ఈ డేటాబేస్లో ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలని ఇచ్చేసింది. దాని ప్రకారం మొదటి 3 రోజుల్లోనే అమౌంట్ మొత్తం కూడా డిస్బర్స్ అయిపోయింది. దానిపైన రివ్యూ చేశారు నారా లోకేష్ గారు. తల్లికి వందనం పథకం గురించి ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు సేమ్ అదే డేటా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి డేటానే ఇచ్చారు. అకౌంట్లో జమ కాని వాళ్ళకి సోమవారం నుంచి అంటే జూన్ 20వ తారీఖు నుంచి 26 వరకు సమయం ఇస్తారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా ఫిర్యాదు పత్రాలు, కొన్ని నమూనా పత్రాలని రిలీజ్ చేశారు. ఈ నమూనా పత్రాల తరహాలో వీటిని కనుక అప్లై చేసుకుంటే వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. ఈ నెల 26 వరకు అంటే వారం రోజుల పాటు గడువిస్తున్నారు. ఈ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళని రివ్యూ చేసి 30వ తేదీన మళ్ళీ లబ్ధిదారుల్ని అనౌన్స్ చేస్తారు. అలానే ఫైనాన్స్ మినిస్ట్రీతో కూడా రివ్యూ చేశారు. మొత్తం నిధుల విడుదల అయిపోయింది కాబట్టి ఆర్థిక శాఖ, GSWS శాఖ ఉన్నతాధికారులు, అలానే ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంతమంది అకౌంట్లో జమ అయిందనేది మొత్తం ఇన్యాక్టివ్ అకౌంట్స్ ద్వారా వచ్చినటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా పరిష్కరించడం ద్వారా టోటల్గా 67 లక్షల మందికి ఎష్యూర్ చేశారు. 67 లక్షల మందికి కూడా ఈ పథకం ఈ రోజు సాయంత్రం లోపు చేరేలాగా దిశానిర్దేశం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత గ్రీవెన్సెస్ పైన ఫోకస్ పెట్టబోతుంది. పిల్లలు చదువుకునేటువంటి వారికి, చదివించేటువంటి తల్లులకి ఒక ప్రోత్సాహకరమైనటువంటి నిర్ణయంగా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఒకే కుటుంబంలో 6, 7 ఉన్న వాళ్ళు కూడా లబ్ధి పొందారు. వాళ్ళందరి డేటా బయటకు వచ్చింది. సో తల్లికి వందనం స్కీమ్తో సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీల్లో ఒక ప్రధానమైనటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినట్టు అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.